నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఫెస్టివల్ స్పెషల్లో భాగంగా ఈ రోజు మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి కలష ఫైన్ జ్యువెల్స్కి. సో మరి సంక్రాంతి వచ్చేసిందంటే ముఖ్యంగా కొత్త కోడళ్ళకి, కొత్త అల్లుళ్ళకి పండుగనే చెప్పుకోవాలి. సో కొత్తగా పెళ్ళైన కోడలికి కానీ అల్లుడికి కానీ ఇంటికి పిలిచి బహుమతులు అంటే బంగారాన్ని కానీ డైమండ్ని కానీ గిఫ్ట్ చేయడం మన తెలుగు సాంప్రదాయం. మరి ఈ సంక్రాంతికి ఎటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఉందో కలస ఎండి అనేటువంటి వాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెల్కమ్ టు కలష ఫైన్ జ్యువెల్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. అందరికి ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఎట్లాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? వీ హ్యావ్ కంప్లీట్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు. ఎందుకంటే సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. అండ్ ఇక్కడ నుంచి న్యూ ఇయర్ అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగు న్యూ ఇయర్ కూడా ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోతుంది. సో ఫెస్టివల్ సీజన్ అట్ ద సేమ్ టైం వెడ్డింగ్ సీజన్, అందరికీ ఆస్పిషియస్ డేస్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగా అందరికీ వెడ్డింగ్ కలెక్షన్ కూడా అన్ని రెడీ చేసి పెట్టామండి. సో మ్యామ్, ఫస్ట్ డైమండ్ సెట్ చూపించబోతుంది. ఎస్, బ్రైడల్లో డైమండ్ సెట్ చూపిస్తున్నానండి. ఇవి ఏంటంటే మనకు లైట్గా ఉంటాయి వెయిట్లో, అండ్ వేసుకున్నప్పుడు హెవీగా కూడా అనిపిస్తాయి. సో డైమండ్లో ఇలాంటి సెట్స్ ఇప్పుడు బాగా ఇన్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే డిటాచబుల్ సెట్స్. సో మనకు దీంట్లో 2 ఆప్షన్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు దీన్ని. ఇలాంటివి సో ఒకే పీస్ బ్రాడ్గా తీసుకొని మనం దాన్ని 2గా డివైడ్ చేసుకొని ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ ఆర్ వెరీ ఇన్ అండి ఇప్పుడు. సో ఇవి ఏంటంటే ఫస్ట్ ఒక ఫంక్షన్కి వేసుకున్నప్పుడు ఇండివిజువల్గా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, పండగ సీజన్ కాబట్టి. సో చిన్నది పండగకి వేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు పెద్దవి వేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ లైక్ బ్రైడల్ కలెక్షన్ అన్నప్పుడు ఓన్లీ బ్రైడ్సే కాదు, ఇంకెవరైనా కూడా వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు. సో హెవీది ఒకటి బ్రైడ్ వేసుకొని ఇంకొకటి సింపుల్ది సిస్టర్స్ కానీ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ ఇప్పుడు బాగా ఇన్ ఉన్నాయండి. అండ్ విత్ ద కాంబినేషన్స్ ఇందులో ఇప్పుడు ఏవైతే మనకు గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయో ఇవన్నీ చేంజబుల్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో యూజ్ చేసిన మన డైమండ్స్ అన్నీ కూడా సర్టిఫైడ్ డైమండ్స్ అండి. సో క్వాలిటీలో కలష ఫైన్ జ్యువెల్స్ అనగానే క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అవ్వము అసలు. సో డైమండ్స్ ఆర్ లైక్ VVS విత్ EF కలర్ సర్టిఫైడ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ స్టోన్ యూజ్ చేసేవి కూడా అన్ని మంచి క్వాలిటీ యూజ్ చేస్తాము. అండ్ ఇది కూడా మీరు చూసినట్టయితే ప్రాపర్గా పెద్ద చౌకర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు వేసుకున్నారు ఇలాంటివి ఓన్లీ బ్రైడ్కి మాత్రమే యూజ్ అవుతాయి. సో ఇవి ఏంటంటే మీడియం సైజ్ ఇవి. సో ఎవరైనా ఇన్ డిఫరెంట్ అకేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి. సో మంచి బ్రైడల్ డైమండ్ సెట్ చూసాం కదా. సో మేడం, నెక్స్ట్ ఏ సెట్ చూపించబోతున్నారు? నెక్స్ట్ మీకు విక్టోరియన్లో చూపిస్తాను. ఓన్లీ బ్రైడే కాకుండా అంటే బ్రైడ్ పెళ్లిలోనే కాకుండా మెహందీ కానీ ఆఫ్టర్ రిసెప్షన్ కానీ అట్లా కూడా వేసుకోవచ్చు. ఈవెన్ పెళ్లి కూతురు ఈవెంట్స్ ఇలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ కలర్ స్టోన్స్ అండి. సో మీరు నోటీస్ చేస్తే జనరల్గా రూబీస్ మనము చాలా డార్క్ కలర్లో ఉంటాయి. సో అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి విక్టోరియన్లో ఈ కలర్స్ కొంచెం బాగా ఎక్కువ మేము యూజ్ చేస్తున్నాము. సో దట్ ఆ కాంబినేషన్ మనకు బ్రైడ్ వేసుకున్నా కూడా అట్ ద సేమ్ టైం మనము మీరు అన్నట్టు మెహందీకి కానీ లేకపోతే పెళ్లి కూతురు ఈవెంట్కి ఇలాంటి వాటికి వేసుకున్న ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్. సో ఈ కాంబినేషనే మీరు చూసినట్టయితే పింక్ విత్ గ్రీన్. సో ఈ పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ఇన్ ఉన్నాయండి. అండ్ దట్ విత్ విక్టోరియన్ స్టైల్. ఈ వర్క్మెన్షిప్ డిఫరెంట్గా ఉంటుంది. దీస్ ఆర్ లైక్ కంప్లీట్ రాయల్ వర్క్మెన్షిప్ అనమాట ఇది. సో మనము పూర్వంలో రాజులు వాళ్ళు వేసుకునే వాళ్ళు. సో రాయల్ వర్క్మెన్షిప్ ఎలా అయితే ఉంటుందో ఆ వర్క్మెన్షిప్తో ఇప్పుడు మేము చేస్తున్నాం అనమాట. అంటే వర్క్మెన్షిప్లో మనం ఎంత బాగా అయితే చేస్తున్నామో దాంట్లో అంత క్వాలిటీ ఆఫ్ డైమండ్స్, క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అప్పుడే మనకు జ్యువెలరీ అంత అందంగా తయారవుతుంది. సో అంటే మనం ఇవి చూస్తే బయట మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి కదా మేడం. సో చాలా మంది అలా చూసినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ లో మనకి గోల్డ్ లో ఎక్కువగా దొరకవు. సో మంచి యూనిక్ పీస్ అనుకోవచ్చు. అంటే ఈ కలర్ కాంబినేషన్ లో చాలా గోల్డ్ లో మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అదే అండి. అంటే కొత్తగా ఇప్పుడు మనము ఏంటంటే రొటీన్గా రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ తీసుకునే దాంట్లో ఈ కలర్స్ అయితే చాలా బాగా ఇప్పుడు వస్తున్న అటైర్స్కి కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది అని ఇలాంటి కలర్స్ మేము చూస్ చేస్తున్నాము. అండ్ డిజైనింగ్ చేసేటప్పుడే కాంబినేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అండ్ అందరికి ఎలా నచ్చుతుంది విత్ ఆల్ అటైర్స్. ఇట్ హ్యాస్ టు గో విత్ ఆల్ అటైర్స్.
ఎందుకంటే ఒక సెట్ కొనేటప్పుడు కపుల్ ఆఫ్ ల్యాక్స్ పెట్టి కొంటున్నారు. సో అది మనకు చాలా అటైర్స్తో మ్యాచ్ అవ్వాలి. సో అలా థింక్ చేసి మన దగ్గర డిజైనింగ్ టీమే ఉన్నారు. సో డిజైనింగ్ టీమ్తో మేము పర్సనల్గా మేము ఉండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మేము సెలెక్ట్ చేసి ఈ కలర్ బాగుంటుంది, ఈ సైజ్ బాగుంటుంది అని మొత్తం అంతా కస్టమైజ్ చేసి విల్ డూ జ్యువెలరీ అండి. సో ఇప్పుడు ఒక పీస్ తీసుకున్నాము, మళ్ళీ ఇంకోసారి చూడాలి అంటే సేమ్ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్గా డిజైన్ చేస్తాం అనమాట. సో కలశ ఫైన్ జ్యువెల్స్ ఈజ్ నేమ్డ్ ఫర్ దట్, అంటే యునిక్ డిజైన్స్ విత్ హై క్వాలిటీ. అంటే దీనికి తగ్గట్టు కొంతమంది టోటల్ బ్రైడల్ సెట్ కావాలనుకుంటారు, లైక్ బ్యాంగిల్స్ కానీ మాంగ్టికా ఇలా అనుకుంటారు కదా. సో అవి కూడా మీరు డిజైన్ చేసిస్తారు? యా, అవి కూడా డిజైన్ చేస్తాం అండ్ వీ హ్యావ్ రెడీ కూడా మన దగ్గర. అండ్ రెడీగా మిక్సర్ మ్యాచ్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఒకటి తీసుకుంటే వేస్ట్ బెల్ట్ తీసుకుంటే ఒకదానికి ఇట్ హ్యాస్ టు గో విత్ సో మెనీ అదర్ జ్యువెలరీ. సో అలా కూడా మనం చేస్తాము. దాన్ని మల్టిపుల్ యూజెస్ లాగా యూజ్ చేసేలాగా కూడా చేస్తాము. బెల్ట్ని తీసి మళ్ళీ హారం లాగా యూజ్ చేయొచ్చు, అలా కూడా చేస్తాము. అండ్ ఇలాంటి వాటిలో అయితే సింగిల్, ఇప్పుడు ఇది 3 లైనర్స్లో ఉంది. సో దీన్ని సింగిల్ లైన్ తీసి కూడా ఇండివిజువల్గా సింపుల్ అకేషన్స్కి వేసుకోవచ్చు, అలా కూడా డిజైన్ చేస్తాము. అండ్ ఈ చోకర్ మీరు చూసినట్టయితే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట, ఎవరి నెక్కైనా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ హెవీ బ్రైడల్ సెట్ ఏదైనా ఇంకొక దాంట్లో మీరు పేరప్ చేసుకోవాలి అనుకుంటే దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ బాజుబంద్. చిన్నపిల్లలకి అయితే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వాళ్ళకి వడ్డానం లాగా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ జ్యువెలరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనము వేరియంట్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యా, ఇయర్ రింగ్స్ ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. సో ఇవి ఏంటంటే మీరు ఇండివిజువల్గా వేసుకోవచ్చు అండ్ ఓన్లీ విత్ ద చోకర్ అండ్ విత్ ద హారం కూడా సపరేట్గా కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్ బ్లెండ్ విత్ ద సెట్.